శ్రీ శోభకృతనామ సంవత్సరం శిశిర ఋతువు పాల్గొన మాసం ఉత్తరాయణం. తేదీ 22-3-2024 శుక్రవారం. తిథి త్రయోదశి. నక్షత్రం మఖ. తెల్లవారి 4:27 వరకు. వర్జం మధ్యాహ్నం 2:56 నుండి 4:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:45 నుండి 9:34 వరకు. తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి 1:36 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు. మేషరాశి. సన్నిహితుల నుంచి ధనలాభం పొందుతారు. కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. క్రీడల యందు ఆసక్తి కలిగి ఉంటారు. సరస్వతి అష్టోత్తరం చదవండి. అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి. వృషభ రాశి. అనుకుని ధనలాభం పొందుతారు. వ్యాపారంలో మార్పులు సంభవిస్తాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పురాతన వస్తువులు సేకరిస్తారు. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చన జరిపించండి. మిథున రాశి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కీలక నిర్ణయాలలో సోదరి సలహాలు తీసుకుంటారు. సన్నిహితులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. వాహన యోగం పొందుతారు. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. కర్కాటక రాశి. రుణ ఒత్తిడులు తొలగి ప్రశాంతత పొందుతారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులను కలిసి సంతోషంగా గడుపుతారు. దైవ దర్శనం చేసుకుంటారు. సరస్వతి అష్టోత్తరం చదవండి. అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి. సింహరాశి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వస్తులాభం పొందుతారు. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. కన్యారాశి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుంచి స్వల్ప ధన వస్తులాభాలు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. తులారాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి లాభం పొందుతారు. ఆకస్మిక ప్రయాణాల సూచన. నూతన విద్యపై ఆసక్తి కలిగి ఉంటారు. సరస్వతి అష్టోత్తరం చదవండి. అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి. వృశ్చిక రాశి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. సన్నిహితుల సహాయం అందుకుంటారు. రాబడి పెరుగుతుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యం పొందుతారు. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. ధనస్సు రాశి. రుణ ఒత్తిడుల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి. మకర రాశి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన యోగం పొందుతారు. సరస్వతి అష్టోత్తరం చదవండి. అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి. కుంభరాశి. బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. పూర్వమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. మీనరాశి. చేపట్టిన పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం.